అందరికీ నమస్కారం. మన జీవితంలో కొన్నిసార్లు మనసు చాలా అలజడిగా ఉంటుంది కదండి. ఏం చేసినా కుదురుగా ఉండదు. మరి అలాంటి ఒక చిన్న టెన్షన్ని ఎలా హ్యాండిల్ చెయ్యొచ్చో చెప్పే ఒక సింపుల్ కథను ఈరోజు మనం చూద్దాం. ఈ కథలో మన మెయిన్ క్యారెక్టర్ పేరు మేఘ. అసలు కథ తన మనసులో మొదలైన ఒక సంఘర్షణతోనే స్టార్ట్ అవుతుంది. అయితే ఒకరోజు మేఘకి మనసు అస్సలు బాలేదు. ఎందుకో తెలీదు కాని లోపలేదో తెలియని టెన్షన్, ఒక రకమైన కంగారు ఆమెను చుట్టుముట్టేసింది. సరే, మైండ్ని డైవర్ట్ చేద్దామని చాలా ట్రై చేసింది. కాని మనస్సులో ఆలోచనలు మాత్రం ఆగట్లేదు. అసలు ప్రశాంతత అనేది దొరకనట్టు అనిపించింది. ఇక తన మూడ్ మార్చుకోవడానికి మేఘ ఒక చిన్న ప్రయత్నం చేసింది. అదేంటో ఇప్పుడు చూద్దాం. తను పెద్దగా సొల్యూషన్స్ కోసం వెతకలేదు. సింపుల్గా ఒక పని చేసింది. తన ఫోన్ తీసుకుని మంచి మ్యూజిక్ ఆన్ చేసి కిటికీ పక్కన కూర్చుని అలా బయటకు చూడటం మొదలుపెట్టింది. అంటే తన కోసం తాను ఒక చిన్న బ్రేక్ తీసుకుందన్నమాట. అప్పుడే బయటి ప్రపంచంలో వచ్చిన ఒక చిన్న మార్పు తన లోపలి ప్రపంచాన్ని ఎలా మార్చేసిందో చూడండి. తాను అలా కూర్చుందో లేదో వర్షం మొదలైంది. ఆ కిటికీ అద్దం మీద టప్ టప్ అని పడుతున్న చినుకుల సౌండ్, దానికి తోడుగా ఆ స్లో మ్యూజిక్, బయటనుంచి వస్తున్న చల్లటి గాలి, ఈ మొత్తం వాతావరణం తన దృష్టిని మెల్లగా తన వైపుకు తిప్పుకుంది. ఈ సింపుల్ ఫీలింగ్స్ మధ్యలోనే మేఘకు ఒక చాలా ముఖ్యమైన విషయం అర్థమైంది. అదే తనలో ఒక పెద్ద మార్పును తీసుకొచ్చింది. ఆ మూమెంట్లో తనకో విషయం స్ట్రైక్ అయిందే. అదేంటంటే, టెన్షన్ను పోగొట్టుకోవడానికి ఎక్కడికో వెళ్ళక్కర్లేదు, పెద్ద పెద్ద పనులు చెయ్యక్కర్లేదు. అసలైన ప్రశాంతత మన చుట్టూ ఉండే ఇలాంటి చిన్న చిన్న క్షణాల్లోలే దాగి ఉంటుంది. అయితే ఈ ఆలోచన ఆ ఒక్క క్షణానికే పరిమితం కాలేదు. అది తన జీవితంలో ఒక మంచి కొత్త అలవాటుగా మారిపోయింది. చూసారా, తన అనుభవం నుంచి మేఘ 2 విషయాలు నేర్చుకుంది. 1, తనలో టెన్షన్ మొదలవ్వగానే దాన్ని గమనించటం. 2, వెంటనే దానికి పరిష్కారం కోసం కంగారు పడిపోకుండా తన కోసం ఒక చిల్ మూమెంట్ క్రియేట్ చేసుకోవడం. ఆ వర్షం కురిసిన రోజునుంచి మేఘ జీవితంలో ఇదొక భాగమైపోయింది. ఎప్పుడూ ఒత్తిడిగా అనిపించినా సరే ఆమె తన కోసం అలాంటి ఒక ప్రశాంతమైన క్షణాన్ని వెతుక్కుంటుంది. ఈ కథ విన్న తరువాత మనల్ని మనం వేసుకోవాల్సిన ప్రశ్న ఒకటే. మన జీవితంలో కూడా ఇలాంటి ఎన్నో చిన్న క్షణాలుంటాయి కదా. అది మంచి మ్యూజిక్ వినడం కావచ్చు, వేడివేడి కాఫీ తాగడం కావచ్చు, లేదా మేఘలాగే కిటికీలోంచి వర్షాన్ని చూడటం కావచ్చు. మరి మనకు నిజమైన శాంతినిచ్చే ఆ సింపుల్ మూమెంటేది? దీని గురించి ఒక్కసారి ఆలోచిద్దాం.